కానీ మన మహిళలందరికీ సమానంగా మంత్రి పదవులు ఇచ్చారు. మగవాళ్ళకు సమానంగా మహిళలకు కూడా మంత్రి పదవులు ఇచ్చారు. అవును, మరి ఇక్కడ ఇచ్చినారా ఇయ్యాల. అయితే నాతో పుట్టిన అక్క చెల్లెళ్ళు వంటివి ఎడగబడ్డటువంటి హరిజన గిరిజనులకు 3 ఎకరాల భూమి ఇస్తాడు. వచ్చినా నా సపోర్ట్లు పడుతున్నారు. మరియు కృష్ణారెడ్డి గారు, ఈ వేదిక మీద ఉన్నటువంటి మండల పార్టీ అధ్యక్షులు, నా సోదరి మండలకు అందరికీ నమస్కారం. ముఖ్యంగా మనం చెప్తా ఉన్నాడు, మరి చెప్తుంటే బాగానే ఉంది కానీ మరి అదే మరి మనిషి మరి ఇక్కడికి వచ్చేసరికి మరి కేబినెట్ లో మంత్రులను కూడా తీసుకోవడానికి అభ్యంతరం ఏందో మరి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదే కాకుండా మన తాండూరు అని మహేశ్వరం మండలం కాన్స్టిట్యున్సీలో సునీత అని ఒక మున్సిపల్ చైర్మన్ గారు మరి నిన్ననే మరి కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచింది. మరి మన పార్టీ ఎక్కడ లేదు, అంతా టీఆర్ఎస్ పార్టీ అని చెప్తా ఉన్నారు. మరి ఇందాక నాకన్నా ముందు మాట్లాడే పెద్దలందరూ చెప్పినారు, వాళ్ళు తనుకొని వస్తారు, చాట్ల తౌడు పోసి కుక్కలకు పంచాద పెట్టడం అంటే ఇదే. మన సభ అధ్యక్షులు జగన్ లాల్ గారికి మరియు మాజీ పిసిసి ప్రెసిడెంట్ గారికి మరియు ఇక్కడ తెలియజెప్తున్నాను, ఈరోజు టిఆర్ఎస్ పార్టీ ఒక నినాదంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుందామన్నది. నీళ్లు, నిధులు, ఉద్యోగాలు కావాలనే ఉద్దేశంతో ఈరోజు టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మా గిరిజన సోదరులు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మా గిరిజన సోదరులకి నేను ఒక్కటే మనవి చేస్తున్నాను, అయ్యా కేసీఆర్ గారు, మీరు ఈ ప్రాంతానికి వచ్చి గిరిజనులకు 12% రిజర్వేషన్ చేసి మొట్టమొదటి సంతకం పెడతా అన్నావు. కానీ ఇప్పటి వరకు 30 నెలలు దాటింది, రకరకాల ఉద్యోగాలు భర్తీ చేసిరు. అందులో మాకు 12% రిజర్వేషన్ ఇవ్వక ఇబ్బందుల పాలు అవుతున్నాము. ఎందుకంటే ఈ తెలంగాణ ప్రాంతంలో గిరిజనుల పాపులేషన్ ఎక్కువ. మేము ఆ ఆశతోటి మిమ్మల్ని, మా గిరిజన ప్రజలను మోసం చేసి మీరు గద్దె ఎక్కినారు. ఈరోజు తండాలం గ్రామ పంచాయతీ గుర్తిస్తున్నారు, జీవో విడుదల చేస్తున్నారు. ఈరోజు మిమ్మల్ని ఒక్కటే అడగదలుచుకున్నా, కాంగ్రెస్ పార్టీ చరిత్రలో కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ పేద ప్రజల కోసం, గిరిజనుల కోసం, హరిజనుల కోసం, వెనుకబడిన వర్గాల కోసం కాంగ్రెస్ పార్టీ అంకురార్పణ జరిగింది. స్వాతంత్రం నాటి నుంచి ఈ రోజు వరకు కొన్ని వర్గాల్లో, కొంతమంది పెద్దల్లో రక్తంలో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. దానికి దర్శనమే ఈరోజు ఈ సమావేశం. ఈ సమావేశం గత సంవత్సరం క్రితం ఈ ప్రాంతంలో దాటింది. 1000 రోజులు దాటిన తర్వాత కందిపప్పు ఎంత ఉంటే ఇవాళ ఎత్తున్నది. ఇగో ఇంతకుముందే చెప్పింది అమ్మ, సిలిండర్ గ్యాస్ ధర ఎంత ఓటని చెప్తివి అని ఇవాళ ఎదురు తిరిగి ప్రశ్నించాల్సిన అవసరం. అందుకని ఈ 3 అంశాలు మీ దృష్టి తీసుకురావాలి. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, చాలా కష్టాల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు అని మనం, దీంట్లో నీ స్వార్థం ఉందా లేదా అంటే, నీ కోసమే ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి 3 నిర్ణయాలని మనం ఖచ్చితంగా నిలదీసి చెప్పాల్సిన అవసరం. ఇంకొక మాట చేసిండు, పాత ప్రాజెక్టులు